కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జగన్ కి ప్రసన్న జలక్, బీజేపీలోకి ప్రసన్న, కొంతమంది తయారైపోయినారు. అందరినీ నేను అనడం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని. కొంతమంది ప్రసన్న కుమార్ రెడ్డి ఒక 5,000 ఇచ్చాడు అనుకోండి, అబ్బా కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి హీరో, ప్రశాంతమ్మ దేనికి పనికిరాదు. అదే ప్రశాంతమ్మ పిలిచి ఒక 10,000 ఇస్తే ప్రసన్న కుమార్ రెడ్డి పనికిరాడు, ప్రశాంతమ్మ బ్రహ్మాండంగా పనిచేస్తుందని పెడతారు. ఇట్లా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తయారైపోయి రకరకాల ప్రచారాలు. నేను జగన్ గారు బాగుండాలి, మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రావాలి, కేంద్రంలో మరలా మోడీ గారు ప్రధాని కావాలని నేను చెప్తే జలక్కేంది, బీజేపీలోకి ఏంది. ఇప్పటికి 2 దఫాలు చెప్పాను నేను. ఈ నియోజకవర్గంలో 2 దగ్గరలా నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్తోనే ఉంటాను అని చెప్పా. నేను చనిపోతే నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి కూడా జగన్తోనే కొనసాగుతాడు అని చెప్పున్నాను. నాకు లేని దురద మీకెందుకయ్యా? ఎవరు డబ్బులు ఇచ్చి రాయిస్తున్నారు మీకు? నేను ఇంటికి పోతాను, కొద్ది రోజులు జనసేనలోకి పోతున్నానని పెట్టారు. పోయి నేను దాంట్లోకి వెళ్ళాలనా? నాకు అవసరమా? ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నాడు, రాసుకోండి, ఏమి రాసుకుంటారు. సిపిఎంలోకి పోతానని రాసుకోండి, సిపిఐలోకి పోతాను, మీ ఇష్టం కదా. మీ ఛానల్స్, మీరు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పేర్లు పెట్టేసి రాస్తా ఉంటారు వాళ్ళకి అనుకూలంగా. బాగుండదు కదా. ఒక వ్యక్తి మీద ఆ విధంగా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే నన్ను అడగాలి.